మీ పిల్లలు ఇంటర్మీడియట్ కనుక పూర్తి చేసి ఉంటే పూర్తిగా ఈ వీడియోని చూడండి. Presidency University main ga AI University and super computers with integration with AI artificial intelligence subject మీద advanced technology education అందిస్తుంది. This college technology hub, Silicon Valley of India, software hub of India అంటాం. వరల్డ్ క్లాస్ ఎక్స్పోజర్ ఎందుకంటే అరౌండ్ 60 దేశాల నుంచి స్టూడెంట్స్ చదువుకుంటున్నారు. అండ్ ఈ యూనివర్సిటీలో చదువుకున్న వాళ్ళకు మెయిన్ బెనిఫిట్స్ ఏంటంటే క్యాప్జెమినీ నుంచి, టెక్ మహీంద్రా నుంచి, సామ్సంగ్ నుంచి ఎవ్రీ డే 2 hours 6 months ట్రైనింగ్ ఉంటుంది వీళ్ళకు. 2700 మంది స్టూడెంట్స్ ఈ 2025 సెషన్ గాను ఆల్రెడీ రిక్రూట్మెంట్ అయిపోవడం కూడా జరిగింది. హైయెస్ట్ ప్యాకేజ్ ఆఫ్ 16,50,000 రూపాయలు, 8 lakhs ప్యాకేజ్ తోటి 400 మంది స్టూడెంట్స్ అయ్యారు. 650 కంపెనీస్ తో టైఅప్ అయ్యారు. క్యాప్జెమినీ ల్యాబ్ సార్ సైబర్ సెక్యూరిటీ మీద, పైథాన్ కోడింగ్ మీద, జావా ఫుల్ స్టాక్ కోడింగ్ మీద, రెండు కూడా టెక్ మహీంద్రా. ఇది వచ్చేసి జావా ఫుల్ స్టాక్, అది .NET ఫుల్ స్టాక్. అరౌండ్ 2 crores పెట్టి ఈ 2 ల్యాబ్స్ అనేవి వాళ్ళు ఎస్టాబ్లిష్ చేశారు ఇక్కడ. సో ఇది సామ్సంగ్ ఇన్నోవేషన్ ల్యాబ్ అనేది 1.5 CR తోని టోటల్లీ ఫండెడ్ బై ద సామ్సంగ్. ఫోకస్ చేసేది సైబర్ సెక్యూరిటీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ IoT. ప్రెసిడెన్సీ యూనివర్సిటీ యొక్క ప్లస్ పాయింట్స్ ఏంటంటే సార్ 360 hours ఆఫ్ అడ్వాన్స్డ్ AI టెక్నాలజీ మీద ట్రైనింగ్ ఉంది. 100 hours ఆఫ్ పైథాన్ కోడింగ్ మీద ట్రైనింగ్ ఇచ్చి, ఎన్విడియా కంపెనీ నుంచి గ్లోబల్ సర్టిఫికేషన్ ఉంది వీళ్ళకు, గ్లోబల్ సర్టిఫికేషన్ ఫ్రమ్ డెల్. ఎక్కువగా ఇక్కడ తెలుగు స్టూడెంట్స్ రావడానికి ప్రధాన కారణం ఏంటి సార్? అసలు 50 years ఆఫ్ ఎక్సలెన్స్ ఇన్ ఎడ్యుకేషన్ మెయిన్ థింగ్ వచ్చేసరికి మనకు బెంగళూరు సిటీ. జనరల్ గా ఇక్కడ కంప్యూటర్ సైన్స్ కోర్సెస్ ఏమన్నా, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మెషిన్ లెర్నింగ్, డేటా సైన్స్, సైబర్ సెక్యూరిటీ, బిగ్ డేటా అనలిటిక్స్, డెవాప్స్, బ్లాక్ చైన్ టెక్నాలజీ, రోబోటిక్స్ అండ్ AI 16 స్పెషలైజేషన్స్ లో కంప్యూటర్ సైన్స్ కోర్సెస్ ఉన్నాయి. కొత్త ఐడియాస్ తో వచ్చిన స్టూడెంట్స్ కి, కొత్త ఇన్నోవేషన్ తో వచ్చిన స్టూడెంట్స్ కి ఏంటంటే యూనివర్సిటీ వాళ్ళు ఆపర్చునిటీ అందిస్తున్నారు. 250 lakhs వరకు ఉందండి. సో హాస్టల్ అయితే ఇదిగో ఇలా ఉంటుంది, ఇంద్రభవనంలో ఉంటుంది అనమాట. మీరు లోపలికి వెళ్తే ఫుడ్ కూడా మంచిగా ఉంటుంది సార్. జాయిన్ అవ్వమని చెప్తా స్టూడెంట్స్ ఇక్కడికి. ఖచ్చితంగా మంచి సేఫ్టీ ఉంటుంది, సెక్యూరిటీ ఉంటుంది, ఎటువంటి ఇబ్బంది ఉండదు. కొంతమందికి ఇంటర్మీడియట్ లో మంచి పర్సెంటేజ్ ఉంటుందండి, పావర్టీ లైన్ కి బిలో ఉంటారు. 90% సంపాదించుకున్న స్టూడెంట్స్ 12th లో they will be getting 50,000 rupees of scholarship from this university without any property assurance, laptop ఖర్చు, the university fees and financial support for food and accommodation కూడా ఎడ్యుకేషన్ లోన్ 100% అందించే రెస్పాన్సిబిలిటీ మా రిసోర్స్ తీసుకుంటాం. వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ సుమన్ టీవీ. మీ పిల్లలు ఇంటర్మీడియట్ కనుక పూర్తి చేసి ఉంటే పూర్తిగా ఈ వీడియోని చూడండి. ఎందుకు అని అంటే ప్రస్తుతం నేను బెంగళూరులో ఉన్నటువంటి ప్రెసిడెన్సీ యూనివర్సిటీ దగ్గర ఉన్నాను అనమాట. ఆల్మోస్ట్ 8,000 తెలుగు స్టూడెంట్స్ ఉన్నారు ఇక్కడ, 2 తెలుగు రాష్ట్రాల నుంచి కలుపుకొని. అండ్ దాంతోపాటు ఇక్కడ ప్రస్తుతం స్ట్రెంత్ కనుక మనం చూసుకుంటే 21,000 ఉన్నారు ఈ యూనివర్సిటీలో. అయితే అంత గొప్పగా ఏముంది అని చెప్పేసి ప్రతి ఒక్కరికి తెలుసుకోవాలని ఉంటుంది కదా. మీరు ఏ డిగ్రీ పర్సూ చేయాలనుకున్నా సరే ఇంటర్మీడియట్ తర్వాత, ఎస్పెషల్లీ టెక్నాలజీ పరంగా చూసుకుంటే బెంగళూరు ఇస్ ద బెస్ట్ ప్లేస్ అని చెప్పి చెప్పడంలో ఏ మాత్రం సందేహం లేదు. స్టార్టప్ కూడా ఎక్కడి నుంచే స్టార్ట్ అవుతూ ఉంటాయి టెక్నాలజీ రిలేటెడ్. ఒక్కసారి లోపలికి వెళ్ళి చూద్దామా? అడ్మిషన్ బ్లాక్ ఒకటి, స్కూల్ ఆఫ్ మేనేజ్మెంట్ ఒకటి, స్కూల్ ఆఫ్ ఇంజనీరింగ్ ఒకటి, మొత్తం అంటే ఆ రేడియస్ మొత్తం చూస్తే 500 వరకు ఉన్నట్టుంది. సో ఎంట్రన్స్లో అయితే కొన్ని స్క్రీన్స్ చూసినా మీకు అర్థం అవుతుంది రెగ్యులర్గా ఇక్కడ ఏం జరుగుతుంటాయి, ఎలాంటి యాక్టివిటీస్ జరుగుతుంటాయి, కల్చరల్ యాక్టివిటీస్ ఏ విధంగా జరుగుతుంటాయి అనేది మాత్రం మీరు డెఫినెట్గా చూడొచ్చు వీటికి సంబంధించినటువంటి వాటిలో. సో మంచి గ్రీనరీ ఉంది ఇక్కడ. ఏ విధంగా చూసుకున్నా కూడా మీకు హెల్దీయెస్ట్ ఆక్సిజన్ కూడా దొరుకుతుంది మీకు. మనకి పర్టికులర్గా ప్రెసిడెన్సీ యూనివర్సిటీ గురించి తెలుసుకోవడానికి ఈరోజు మనతో పాటు విసోర్స్ యూనివర్సిటీ నుంచి మేనేజింగ్ డైరెక్టర్ నాగేంద్ర గారు ఉన్నారు. సో ఇక్కడ ఏ విధంగా ఉంటుంది, ఎలాంటి బెనిఫిట్స్ అండ్ ఆపర్చునిటీస్ ఉంటాయి, క్యాంపస్ ఏ విధంగా ఉంటుంది అనేది
ఈ రోజు మనం వారి మాటలోనే అడిగి తెలుసుకుందాము. హలో సార్, నాగేంద్ర గారు నమస్తే. నమస్తే సార్, హౌ ఆర్ యు సార్? సో ఫైన్ సార్, వెల్కమ్ టు బెంగళూరు. థ్యాంక్ యూ సో మచ్ అండి. రెండు తెలుగు రాష్ట్రాల్లో రీసోర్స్ వర్సిటీ అంటే ఇవాళ మీరు ఏ క్యాంపస్ లో చూసుకున్నా లేదంటే ఏ కాలేజ్ కి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ ఇచ్చినా కూడా ద గ్రేట్ ద బెస్ట్ ఇస్తున్నారు. సో నాకైతే ఎన్వైరన్మెంట్ చాలా బాగా నచ్చింది, ఇందాకే చూసాను. అండ్ ఇక్కడ ఏ విధంగా ఉంటుంది ఏంటి అనేది మీ దగ్గర నుంచి చాలా ఇన్ఫర్మేషన్ వస్తే మన తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి స్టూడెంట్స్ ప్రతి ఒక్కరు తెలుసుకుంటారు. బెంగళూరు అనగానే టెక్నాలజీ డెవలప్మెంట్ ఎక్కువ ఉంటుంది, స్టార్ట్అప్ అయినా సరే ఎక్కడి నుంచి స్టార్ట్ అయ్యేలా ఉంటుంది, పిల్లలకి అక్కడ పంపిస్తే బాగుంటుంది అనుకున్నటువంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఎస్పెషల్లీ ప్రెసిడెన్సీ యూనివర్సిటీ అంటే ఆల్మోస్ట్ ఇక్కడ 110 ఎకరాల్లో ఉందండి ఇది. సో ఎలా ఉంటుంది ఏంటి అనేది చూపించాలి నాకు. 100% సార్. ఈ రోజు ప్రెసిడెన్సీ యూనివర్సిటీ మెయిన్ గా ఏ యూనివర్సిటీ అంటే ఇక్కడ మొత్తం కర్ణాటకలో అందరు కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యూనివర్సిటీ. ఇప్పుడు మనం ఎటువంటి టైప్స్ ఆఫ్ ఎనిమేషన్స్ చేయాలన్నా ఏ బేస్డ్ గా, దానితో పాటు ఏమన్నా ఎడిటింగ్ ఏ బేస్డ్ గా చేయాలన్నా ఇదంతా కూడా రన్నింగ్ బై ఏ అల్గరిథం. సో వీళ్ళు ఏం చేశారంటే సూపర్ కంప్యూటర్స్ విత్ ఇంటిగ్రేషన్ విత్ ఏఐ తీసుకొని వచ్చి ఎన్విడియా అనే కంపెనీతో కొలాబరేట్ అయ్యి స్టూడెంట్స్ కి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సబ్జెక్ట్ మీద అడ్వాన్స్డ్ టెక్నాలజీ ఎడ్యుకేషన్ అందిస్తుంది ప్రెసిడెన్సీ యూనివర్సిటీ. ఇది వచ్చేసి ప్రెసిడెన్సీ యూనివర్సిటీ మ్యాప్ అండి, రూట్ మ్యాప్. మనం వచ్చేసి ప్రెసెంట్ అట్ హియర్, ఇప్పుడు ఎంట్రన్స్ దగ్గర ఉన్నాం మనము. ఇక్కడ నుంచి మనకి ఎగ్జాక్ట్ గా యూనివర్సిటీ అంతా కూడా రూటింగ్ 5 కిలోమీటర్స్ ఉంటుంది సార్. మొత్తం స్పోర్ట్స్ ఏరియాస్, తర్వాత క్రికెట్ ఫీల్డ్, మెస్, హాస్టల్, గర్ల్స్ కి సపరేట్ గా, బాయ్స్ కి సపరేట్ గా హాస్టల్స్, అటు మేనేజ్మెంట్ బ్లాక్, క్యాఫెటీరియాస్ అయితే 3 క్యాఫెటీరియాస్ ఉన్నాయి. దాంతో పాటు మెడికల్ ఫెసిలిటీ ఉంది. వీళ్ళు వచ్చేసి మణిపాల్ హాస్పిటల్స్ తోని కూడా టైఅప్ అయి ఉన్నారు. అరౌండ్ ఒక 6 మెడికల్ ఫెసిలిటీ క్యాంపస్ లో క్లినిక్స్ ఉన్నాయి లోపల. ఎటువంటి చిన్న ఇష్యూ స్టూడెంట్ కున్నా కూడా ఇమీడియట్ గా 24/7 మెడికల్ ఫెసిలిటీ క్యాంపస్ లో అందుబాటులో ఉంది. తర్వాత మనకు ఇదంతా కూడా మెయిన్ ఎంట్రన్స్ అండి. ఇది మనం మెయిన్ గా వచ్చేసరికి స్కూల్ ఆఫ్ ఇంజనీరింగ్. టోటల్ ఒకసారి క్యాంపస్ అంతా విజిట్ చేద్దాం సార్. ఎలా సార్ ఇది చూస్తే టోటల్ గా 110 acres లో ఉన్నట్టుంది ఇది. అవును సార్, అవును. ఇక్కడ ఫెసిలిటీస్ కానీ అవన్నీ ఎలా ఉంటాయండి అసలు జనరల్ గా పిల్లలకి? సార్ ఒకటి బేసిక్ వచ్చేసరికి మనకి యూనివర్సిటీ ఉండడమే బెంగళూరు సిటీలో ఉంది. ఇట్ ఈస్ కాల్డ్ టెక్నాలజీ హబ్, సిలికాన్ వ్యాలీ ఆఫ్ ఇండియా అంటాం మనం దీన్ని. అవును, సాఫ్ట్వేర్ హబ్ ఆఫ్ ఇండియా అంటాం. మెజారిటీ సెక్షన్ లో మన దగ్గర బీటెక్ కంప్లీట్ అయిన స్టూడెంట్స్ కూడా దే ఆర్ ప్రిఫరింగ్ టు హ్యావ్ జాబ్ ఇన్ బెంగళూరు సిటీ. ఓకే, సో ఇక్కడ చదువుకున్నప్పుడు ఏంటంటే వీళ్ళకు ఎక్స్పోజర్ ఒకటి వరల్డ్ క్లాస్ ఎక్స్పోజర్. ఎందుకంటే ఫారెన్ కంట్రీస్ నుంచి అరౌండ్ 60 దేశాల నుంచి స్టూడెంట్స్ చదువుకుంటున్నారు. గ్లోబల్ గా కూడా కూడా వచ్చింది స్టూడెంట్స్ కి. అండ్ ఈ యూనివర్సిటీలో చదువుకున్న వాళ్ళకు మెయిన్ బెనిఫిట్స్ ఏంటంటే ఒకటేమో ఏఐ యూనివర్సిటీ అంటాం మనం, బికాస్ ఇట్ ఈస్ హ్యావింగ్ ఏ ల్యాబ్. మెజారిటీ సెక్షన్ కంప్యూటర్ సైన్స్ చదువుకునే వాళ్ళందరికీ కూడా ల్యాబ్ ఏంటిదంటే ఓన్లీ ల్యాప్టాప్ వాళ్ళ ల్యాబ్. మనం వేరే ఈసీ లాగా ట్రిపుల్ వాళ్ళు, మెకానికల్ వాళ్ళు వర్క్ షాప్స్ కి వెళ్ళి చేయాల్సి ఉంటుంది ప్రతి ఒక్కటి కూడా. వీళ్ళకి ఏంటంటే కంప్యూటరే ల్యాబ్. ఓకే, సో ఇటువంటి సిస్టమ్ లో ఏం జరిగింది అంటే స్టూడెంట్స్ కి ఇక్కడ వీళ్ళకు అరౌండ్ 50 ల్యాబ్స్ అందుబాటులో ఉన్నాయి. క్యాంపస్ లోపల 50 ల్యాబ్లు ఉన్నాయి. దాంతో పాటు సెంటర్ ఆఫ్ ఎక్సలెన్సెస్ ఇన్ సామ్సంగ్ ఇన్నోవేషన్ సెంటర్ ఉంది క్యాంపస్ లో. టెక్ మహీంద్రా యొక్క రీసెర్చ్ ల్యాబ్ ఉంది క్యాంపస్ లో. క్యాప్ జెమిని ల్యాబ్స్ ఉన్నాయి ఇన్ క్యాంపస్ లో. సాఫ్ట్వేర్ రీసెర్చ్ సంబంధించి ల్యాబ్స్ వాళ్ళు ఇక్కడే ఎస్టాబ్లిష్ చేశారు. ప్లస్ దాంతో పాటు ఎవ్రీ ఇయర్ అక్కడ నుంచి మనకు క్యాప్ జెమిని నుంచి, టెక్ మహీంద్రా నుంచి, సామ్సంగ్ నుంచి వాళ్ళ యొక్క రీసెర్చ్ యాప్ ఎవరైతే ఉంటారో వాళ్ళు ఈ క్యాంపస్ కి వచ్చి స్టూడెంట్స్ కి ఎవ్రీ డే 2 hours 6 months ట్రైనింగ్ ఉంటుంది వీళ్ళకు. ఓకే, అండ్ దానితో పాటు వీళ్ళకు సర్టిఫికేషన్స్ ఉన్నాయి సామ్సంగ్ నుంచి, క్యాప్ జెమిని నుంచి. ప్లేస్మెంట్స్ కూడా ఇక్కడే ఉంటాయండి. జనరల్ ప్లేస్మెంట్స్ కూడా మనకి ఇన్ క్యాంపస్ కి వెరీ రీసెంట్లీ ఇక్కడికి అరౌండ్ 350 కంపెనీస్ కి పైన ఇక్కడ విజిట్ అయ్యి 2700 మంది స్టూడెంట్స్ ఈ 2025 సెషన్ గాను ఆల్రెడీ రిక్రూట్మెంట్ అయిపోవడం కూడా జరిగింది. హైయెస్ట్ ప్యాకేజ్ ఆఫ్ 16,50,000 రూపాయలు అఫీషియల్లీ మనకు ప్లేస్మెంట్ అయ్యింది ఇక్కడ. అండ్ వెన్ కమింగ్ టు 8 lakhs ప్యాకేజ్ తోటి 400 మంది స్టూడెంట్స్ అయ్యారు సార్. ఓకే, డిఫరెంట్ కంపెనీస్. అండ్ వీళ్ళు వచ్చేసి మనకు 650 కంపెనీస్ తో టైఅప్ అయి ఉన్నారు యూనివర్సిటీ వాళ్ళు. లైక్ HCL, TCS, అమెజాన్, గూగుల్, మైక్రోసాఫ్ట్, విప్రో, ఇలా చాలా కంపెనీస్ ఏవైతే గ్లోబల్ మల్టీనేషనల్ కంపెనీస్ ఉన్నాయో అవన్నీ కూడా మనకి ఈ క్యాంపస్ లో అందుబాటులో ఉన్నాయి. రిక్రూట్మెంట్ వాళ్ళు ఇక్కడ రావడం జరుగుతుంది.
అండ్ ఇక్కడ మనకు ప్లేస్మెంట్ సెల్ కూడా ఉంది క్యాంపస్ లో. ఓకే, అది కూడా మనం విజిట్ చేద్దాం సార్ టోటల్లీ. దీన్ని బట్టి ఏంటంటే స్టూడెంట్స్ ఇక్కడికి వచ్చి చదువుకున్నప్పుడు వాళ్ళకు ఒకటి టెక్నికల్ స్టాండర్డ్ ఆఫ్ ఎడ్యుకేషన్ అందుబాటులో ఉంటుంది. అడ్వాన్స్ టెక్నాలజీ, ఈవెన్ ఇవాళ టెక్నాలజీకి సంబంధించింది ఏది మాట్లాడుకోవాలనుకున్నా, సాఫ్ట్వేర్ ఇండస్ట్రీకి మాట్లాడుకోవాలన్నా, ఐటీ ఇండస్ట్రీ మాట్లాడుకోవాలన్నా ఫస్ట్ బెంగళూరు ఫస్ట్ ప్లేస్. ల్యాబ్స్ ఫెసిలిటీ ఏ విధంగా ఉంటాయి చూద్దాం ఒకసారి. చూద్దాం. ఇది వచ్చేసి మనకు క్యాప్జెమినీ ల్యాబ్ సార్. ఇది క్యాప్జెమినీ ల్యాబ్. క్యాప్జెమినీ వాళ్ళు వీళ్ళంతా కూడా సైబర్ సెక్యూరిటీ మీద ల్యాబ్ ఉంది వీళ్ళది, టోటల్ క్యాప్జెమినీ వాళ్ళది. ఇప్పుడు మనం ఇది చూస్తున్నంతా కూడా క్యాప్జెమినీకి సంబంధించిన రీసెర్చ్ ల్యాబ్ సార్. ఇదంతా టోటల్ అరౌండ్ 150 సిస్టమ్స్ ఉన్నాయి వీళ్ళవి క్యాప్జెమినీ వాళ్ళే. గ్రేట్. వాళ్ళు ఏంటంటే ఎవ్రీ 6 monthsకి ఒకసారి ఇంటర్న్షిప్ అండ్ దాంతోపాటు ట్రైనింగ్ ఉంటుంది క్యాప్జెమినీ వాళ్ళకి సంబంధించి. సో వాళ్ళకి కావాల్సిన రిక్వైర్మెంట్లో కోడింగ్, పైథాన్ కోడింగ్ మీద, జావా, ఫుల్ స్టాక్ కోడింగ్ మీద వాళ్ళ సబ్జెక్ట్ నేర్పించి మొత్తం స్టూడెంట్స్ని ఇక్కడ నుంచే రిక్రూట్మెంట్ చేసుకుంటున్నారు క్యాప్జెమినీ వాళ్ళు. గ్రేట్ సార్. ఎవరైనా సరే చదువుకున్నటువంటి వాళ్ళు మీరు కనుక ఇక్కడ ఇంజనీరింగ్ చేయాలి అనుకుంటే డెఫినెట్గా మీకు ప్లేస్మెంట్ సపోర్ట్ కూడా ఉంది అని చెప్పడానికి ది బెస్ట్ ఎగ్జాంపుల్ అనమాట. సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ జావా ఫుల్ స్టాక్ అట టెక్ మహీంద్రా. వాళ్ళది రెండు కూడా టెక్ మహీంద్రా, 2 ల్యాబ్స్ ఉన్నాయి. ఇది వచ్చేసి జావా ఫుల్ స్టాక్, అది .NET ఫుల్ స్టాక్. ఓకే, ఇదంతా కూడా వెబ్ డెవలప్మెంట్ సంబంధించిన ట్రైనింగ్ ఉంటుంది సార్ ఇందులో. టోటల్ వెబ్ డెవలప్మెంట్, ఫ్రంట్ అండ్ బ్యాక్ ఎండ్ సంబంధించిన వెబ్ డెవలప్మెంట్. ఈ ల్యాబ్ అంతా కూడా బై మీన్స్ ఆఫ్ జావా, అంటే మన HTML యూస్ చేస్తూ చేస్తారు. ఇది జావా కోడింగ్ తోనే ల్యాబ్స్ ఇవి. మీరు ఒకసారి చూడొచ్చు ఎలా ఉన్నాయి ఏంటి అనేది. సో ఈ విధంగా ఇదంతా కూడాను ప్యూర్లీ ఫండెడ్ బై ద టెక్ మహీంద్రా సార్. అరౌండ్ 2 crores పెట్టి ఈ 2 ల్యాబ్స్ అనేవి వాళ్ళు ఎస్టాబ్లిష్ చేశారు ఇక్కడ. ఇదంతా కూడా వాళ్ళ సాఫ్ట్వేర్ తోటి. ఓకే, టెక్ మహీంద్రా సాఫ్ట్వేర్. వీళ్ళు ఏం చేస్తారంటే ఇంటర్న్షిప్స్ కూడా ప్రొవైడ్ చేస్తారు ఇన్ క్యాంపస్ లో. సో ఇక్కడ వీళ్ళకి ఇంటర్న్షిప్ ప్రొవైడ్ చేసి వీళ్ళు నేర్చుకున్న సబ్జెక్టు మీద వాళ్ళే రిక్రూట్మెంట్ చేస్తున్నారు ఫ్రమ్ ఆన్ క్యాంపస్. సో ఇది సామ్సంగ్ ఇన్నోవేషన్ ల్యాబ్ అనేది టోటల్ సార్. ఇదంతా కూడా మనకు సామ్సంగ్ ఇన్నోవేషన్ ల్యాబ్. ఓకే, ఇది వచ్చేసి అరౌండ్ 1.5 CR తోని టోటల్లీ ఫండెడ్ బై ద సామ్సంగ్. వీళ్ళది వచ్చేసి మొత్తము 175 సిస్టమ్స్ ఉన్నాయి సార్ టోటల్లీ. ఇవన్నీ కూడాను మన గ్రాఫిక్ ప్రాసెసింగ్ యూనిట్స్తోనే రన్ అయ్యే సిస్టమ్స్ ఇవంతా. వీళ్ళు వచ్చేసి ఫోకస్ చేసేది సైబర్ సెక్యూరిటీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ IoT, ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్. ఈ 3 కోర్సెస్ మీద వీళ్ళు ట్రైనింగ్ ఇస్తున్నారు. మనకు మెయిన్గా ఈ ప్రెసిడెన్సీ యూనివర్సిటీ యొక్క ప్లస్ పాయింట్స్ ఏంటంటే సార్, కంప్యూటర్ సైన్స్ చదువుకుంటున్న స్టూడెంట్స్కి 360 hours ఆఫ్ అడ్వాన్స్డ్ AI టెక్నాలజీ మీద ట్రైనింగ్ ఉంది. అండ్ దాంతోపాటు 100 hours ఆఫ్ పైథాన్ కోడింగ్ మీద ట్రైనింగ్ ఇచ్చి వీళ్ళకు గ్లోబల్ సర్టిఫికేషన్స్ కూడా ఫ్రమ్ NVIDIA కంపెనీ నుంచి గ్లోబల్ సర్టిఫికేషన్ ఉంది వీళ్ళకు. అండ్ దాంతోపాటు గ్లోబల్ సర్టిఫికేషన్ ఫ్రమ్ డెల్. గ్రేట్. మనకి ప్రెసిడెన్సీ యూనివర్సిటీ నుంచి ఉన్న ఆపర్చునిటీస్ కంప్యూటర్ సైన్స్ స్టూడెంట్స్కి ఇలా ఉంటాయి సార్. ప్రపంచం మొత్తానికి AI చిప్స్ అన్నిటిని అందించేది అండ్ ప్రపంచం మొత్తానికి కూడాను ఈ అడ్వాన్స్డ్ AI టెక్నాలజీ మీద గ్రాఫిక్ కార్డ్స్ అన్నిటిని మొత్తం ప్రొడ్యూస్ చేసేది ప్రపంచంలో ఒకటే కంపెనీ, దట్ ఈస్ NVIDIA. ఆ కంపెనీ నుంచి కూడా వీళ్ళకు గ్లోబల్ సర్టిఫికేషన్ వస్తుంది. ఇది ల్యాబ్ మీరు చూస్తే ఈ విధంగా ఉంటుంది. అండ్ సామ్సంగ్ వాళ్ళు కూడా ఇక్కడ మీకు చదువుకుంటే అవకాశాలు కల్పిస్తున్నారు. మీ పిల్లలు ఇంటర్మీడియట్ తర్వాత ఒక రైట్ ప్లాట్ఫామ్లో చదువుకోవాలి అని అంటే మాత్రం డెఫినెట్గా ఇటువంటి ప్లేసెస్ని అట్లీస్ట్ విజిట్ చేయండి. ఎలా అంటే విసోర్స్ వర్సిటీ ఉంది కదా, వాళ్ళని కనుక్కోనన్నా సరే అట్లీస్ట్ విజిట్ చేయండి. క్యాంపస్ ఎలా ఉందో మీకు క్లారిటీ వస్తుంది. ఇక్కడ కనుక చదువుకోవడానికి వస్తే ఎన్విరాన్మెంట్తో పాటు పిల్లల మైండ్ సెట్ కూడా చాలా చేంజెస్ వచ్చే గ్లోబల్ ఎక్స్పోజర్ సార్. మెయిన్గా బెంగళూరులో చదువుకోవడానికి స్టూడెంట్స్కి ఉండాల్సింది ఫస్ట్ థింగ్ అంటే అబ్రాడ్కి వెళ్ళి సెటిల్ అవ్వాలన్నా, లేకుంటే మంచి టెక్నాలజీ ఓరియంటెడ్ సాఫ్ట్వేర్ కంపెనీలో సెటిల్ అవ్వాలన్నా కూడా అంతే కదా. మెయిన్ బేసిక్గా టెక్నికల్ స్కిల్స్ ఉండాలా, దానితో పాటు కమ్యూనికేషన్ ఉండాలా. ఇవి 2 ఉంటాయి సార్. స్టూడెంట్ ఎక్కడైనా లైఫ్లో సెట్ అవ్వడానికి అవకాశం ఉంది. ఏమీ లేకుండా ఒక చిన్న ఇంజనీరింగ్ కాలేజ్ చదువుకొని నేను జాబ్ ఎక్కేస్తా అంటే మాత్రం ఇప్పుడు అయ్యే పనులు అయితే కావు సార్. ఇంతకుముందు మన స్టూడెంట్స్ అందరూ కూడా ఇంజనీరింగ్ కాలేజ్ చదువుకొని అమీర్పేట్ కోచింగ్కి వెళ్ళిపోయేవాళ్ళు. ఒక 1 year 6 months అట్లా మినిమం కోచింగ్ తీసుకొని ఆ సర్టిఫికేట్ బేస్ చేసుకొని జాబ్ ఎక్కేవాళ్ళు. ఇప్పుడున్న జనరేషన్ ఏంటంటే చదువుకుంటున్న టైంలోనే మనం స్కిల్స్ నేర్చుకోవాలి. చదువు అయిపోయినాక నేను నేర్చుకుంటా అంటే అయ్యే పని కాదు. ఇప్పుడు ప్రెసిడెన్సీ యూనివర్సిటీకి సంబంధించినటువంటి హాస్టల్ ఎలా ఉంటుందని మీకు అనిపిస్తూ ఉంటుంది కదా. సో హాస్టల్ అయితే ఇదిగో ఇలా ఉంటుంది, ఒక ఇంద్రభవనంలా ఉంటుందన్నమాట మీరు లోపలికి వెళ్తే. పిల్లల రూమ్ ఏ విధంగా ఉంటుంది అనేటువంటి చిన్న డౌట్ వస్తుంది కదా మీకు. లోపల నేను మీకు ఒకసారి ఏ విధంగా ఉందో చూపిస్తాను. వాళ్ళు కూడా సర్ప్రైజ్ ఫీల్ అవుతారు, ఎందుకంటే లోపలికి వెళ్ళి చూసి తెలుస్తుంది పిల్లలు ఏం చేస్తున్నారు అనేది. ఓకేనా? సో ఇది రూమ్ చూస్తే. మీ పేరు?
నా పేరు శివశంకర్ సార్. శివశంకర్ ఎక్కడి నుంచి? మాది ఆంధ్రప్రదేశ్, చిత్తూరు డిస్టిక్, పొంగనూరు. ఓ, చిత్తూరు నుంచి వచ్చారు. ఏం చదువుతున్నారు ఇక్కడ? ఇక్కడ నేను మాస్టర్స్ చేస్తున్నాను సార్, ఎంసీఏ చేస్తున్నారా? ఓకే, వెరీ గుడ్. బాగుందా ఇక్కడ? హాస్టల్ ఫెసిలిటీ అయితే చాలా బాగుంది. ఫుడ్ ఎలా ఉంటుంది? ఫుడ్ కూడా మంచిగా ఉంటుంది సార్. ఓకే, మంచిగా ఉంటుంది. మంచిగా ప్రోటీన్. 2 షేరింగ్ ఇది? 3 షేరింగ్ ఇది. ఓకే, 2 షేరింగ్ కూడా ఉంది. 2 షేరింగ్ వచ్చేసి సెకండ్ ఫ్లోర్. ఓకే, ఇప్పుడు కొత్తగా ఒక బిల్డింగ్ కూడా కడుతున్నారు ఈ సైడ్, బాగుంది. సో ఇవి ర్యాక్స్ అంతేనా? ఇవి స్టడీ చైర్స్. అంటే ఎవ్రీ స్టూడెంట్ కి వచ్చేసి ఇక్కడ లైట్ ఉంటుంది, బెడ్ లైట్. వాటిలో తుక్కుని అట్టే పెట్టుకుంటారు మీరు? అంతా అట్లా పెట్టుకుంటాము. వచ్చేసి బాల్కనీ, మంచి వ్యూ ఉంటుంది ఇక్కడ. ఓకే ఓకే, బాల్కనీ కూడా ఇవ్వడం జరిగింది వాళ్ళకి. హాస్టల్ ఫెసిలిటీ అయితే ఈ విధంగా ఉంటుంది. సో మీ పిల్లలకి ఎటువంటి డొక్కా లేదు. మీరు ఒకవేళ పంపించాలనుకుంటే మాత్రం ఇక్కడ డెఫినెట్గా పంపించవచ్చు. చిత్తూరు నుంచి వచ్చినటువంటి అబ్బాయి ఎంసీఏ చేస్తున్నాడట. చూడండి హాస్టల్ కూడా ఏ విధంగా ఉందో. ఎనీవేస్, గుడ్, నైస్ మీటింగ్. ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్. బాగా చదువుకో. థ్యాంక్ యూ నాగరాజ్ గారు. మా యూనివర్సిటీకి వచ్చి ఇక్కడ అందరికి తెలియజేసినందుకు ఇక్కడ చాలా ఆనందంగా ఉంది. జాయిన్ అవ్వమని చెప్తా స్టూడెంట్స్ ఇక్కడికి? ఖచ్చితంగా, అబ్సల్యూట్లీ, లిటరలీ జాయిన్ అవుదామని నేను ఇక్కడ చెప్తాను. ఎందుకంటే మంచి ఫెసిలిటీ ఉంది హాస్టల్లో. ఇక్కడ కూడా మంచిగా ఉంది. హాస్టల్లో మంచి సేఫ్టీ ఉంటుంది, సెక్యూరిటీ ఉంటుంది, ఎటువంటి ఇబ్బంది ఉండదు. లిటరలీ ఇట్స్ వెరీ గుడ్, నైస్. సో అది పిల్లలు ఇచ్చేటువంటి ఫీడ్బ్యాక్. సో ఎక్కువగా ఇక్కడ తెలుగు స్టూడెంట్స్ రావడానికి ప్రధాన కారణం ఏంటి సార్ అసలు? ఈ యూనివర్సిటీ వచ్చేసరికి మనకు వరల్డ్ క్లాస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉన్న యూనివర్సిటీ, 50 years ఆఫ్ ఎక్సలెన్స్ ఇన్ ఎడ్యుకేషన్ ఉన్న యూనివర్సిటీ. మెయిన్ థింగ్ వచ్చేసరికి మనకు బెంగళూరు సిటీ. ఇక్కడ చదువుకున్న స్టూడెంట్స్ కి ప్లేస్మెంట్ ఆపర్చునిటీస్ ఐదర్ ఇన్ బీటెక్ ఆర్ ఇన్ బీబీఏ, ఎంబీఏ కోర్సెస్ లో అండ్ డిజైన్ కోర్సెస్ లో కూడా ఫుల్ ఆఫ్ ఆపర్చునిటీస్ ప్రొవైడ్ చేస్తున్న సిటీ బెంగళూరు. జనరల్ గా ఇక్కడ కంప్యూటర్ సైన్స్ కోర్సెస్ ఏమో ఉన్నాయి. ఇప్పుడు మన కంప్యూటర్ సైన్స్ లో వచ్చేసరికి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మెషిన్ లెర్నింగ్ ఉందండి, డేటా సైన్స్ ఉంది, సైబర్ సెక్యూరిటీ ఉంది, తర్వాత బిగ్ డేటా అనలిటిక్స్ ఉంది, డెవాప్స్ ఉంది, సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ ఉంది, బ్లాక్ చైన్ టెక్నాలజీ ఉంది, రోబోటిక్స్ అండ్ ఏఐ. ఇలా అరౌండ్ 16 స్పెషలైజేషన్స్ లో కంప్యూటర్ సైన్స్ కోర్సెస్ ఉన్నాయి సార్ మన దగ్గర. అండ్ పెట్రోలియం ఇంజనీరింగ్ ఉంది, మెకానికల్ ఇంజనీరింగ్ ఇన్ ద స్పెషలైజేషన్ ఆఫ్ మెకాట్రానిక్స్, అండ్ దాంతో పాటు ఈసీఈ, ట్రిపుల్ ఈ, VLSI ఎంబెడెడ్ సిస్టమ్స్, ఇలా చాలా కోర్సెస్, టెక్నికల్ ఓరియంటెడ్ కోర్సెస్ అన్ని కూడా అందుబాటులో ఉన్న యూనివర్సిటీ ఏదైనా ఉంది అంటే దట్ ఈస్ మన ప్రెసిడెన్సీ యూనివర్సిటీ. ఓన్లీ ఇన్ కంప్యూటర్ సైన్స్ ప్రోగ్రామ్ లో 12,000 మంది స్టూడెంట్స్ చదువుకుంటున్నారు అట్ ప్రెసెంట్. ఇక్కడ ఇంక్యుబేషన్ సెంటర్స్ లాంటివి ఉన్నాయి సార్. వాళ్ళకి ఏమైనా అవకాశాలు కల్పిస్తున్నారు మరి వాటి నుంచి? ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ చేసుకుందాం అనుకుంటే, ఒక సాఫ్ట్వేర్ స్టార్ట్అప్ ని స్టార్ట్ చేద్దాం అనుకుంటే స్టూడెంట్స్ కి మనకి ఇన్ క్యాంపస్ లోనే ఇంక్యుబేషన్ సెల్ ఉంది. ఇక్కడ వీళ్ళు ఏం చేస్తారంటే ఎవరైనా కొత్త ఐడియాస్ తో వచ్చిన స్టూడెంట్స్ కి, కొత్త ఇన్నోవేషన్ తో వచ్చిన స్టూడెంట్స్ కి ఏంటంటే యూనివర్సిటీ వాళ్ళు ఆపర్చునిటీ అందిస్తున్నారు. సో వాళ్ళు ఏంటంటే ఫైనాన్షియల్ సపోర్ట్ కూడా యూనివర్సిటీ తరఫు నుంచి ఉంది. ఎంత వరకు ఇచ్చే సపోర్ట్? అప్ టు 50 lakhs వరకు ఉందండి. అప్ టు 50 lakhs, 50 లక్షల వరకు కూడా. స్టార్ట్అప్స్ ఎవరైనా స్టూడెంట్ స్టార్ట్ చేద్దాం అనుకుంటే నీతి ఆయోగ్ అని చెప్పేసి మన గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ద్వారా ఒక సమ్ అమౌంట్ ఆఫ్ ఫైనాన్షియల్ సపోర్ట్ ఆఫ్ అబౌట్ 30 lakhs వరకు వస్తుంది. అండ్ మనకు యూనివర్సిటీ ఇన్ క్యాంపస్ నుంచి కూడా యూనివర్సిటీ సపోర్ట్ ఫైనాన్షియల్ గా ఒక 10 లక్షల వరకు స్టూడెంట్స్ కి అందించడం జరుగుతుంది. కొంతమందికి ఇంటర్మీడియట్ లో మంచి పర్సెంటేజ్ ఉంటుందండి, పావర్టీ లైన్ కి బిలో ఉంటారు. అటువంటి వాళ్ళు ఎఫోర్డబుల్ చేయగలుగుతారా? వాళ్ళకి ఏమైనా అవకాశాలు ఉన్నాయి ఇక్కడ? ఫీ స్ట్రక్చర్ లో మీరు ఎటువంటి యూనివర్సిటీతో కంపేర్ చేసుకున్నా మన ఈ ప్రెసిడెన్సీ యూనివర్సిటీ ఫీజు వచ్చేసి జస్ట్ 2,25,000 రూపీస్ పర్ ఇయర్ నడుస్తుంది సార్ కంప్యూటర్ సైన్స్ కోర్స్ లో. దీంట్లో కూడా మరి ఇందాక మీరు అన్నారు మంచి ఇంటర్మీడియట్ లో మంచి స్కోర్ వచ్చిన స్టూడెంట్స్ ఉంటారు అని చెప్పి అన్నారు. స్కాలర్షిప్స్ కూడా ఉన్నాయి. గ్రేట్. 90% సంపాదించుకున్న స్టూడెంట్స్ 12th లో దే విల్ బి గెటింగ్ 50,000 రూపీస్ ఆఫ్ స్కాలర్షిప్ ఫ్రమ్ దిస్ యూనివర్సిటీ. 2,25,000 ఉంటే 1,75,000 ఫీజు ఉంటుంది సార్. 50,000 స్కాలర్షిప్ తోటి 80% సంపాదించుకున్న స్టూడెంట్స్ కి 30,000 ఉంది స్కాలర్షిప్. 30,000 డిపెండింగ్ ఆన్ ద మెరిట్ బేస్ సార్. తర్వాత కూడా అకాడమిక్స్ ఎక్సలెన్స్ అంటే అకాడమిక్ మంచి చదువుకుంటూ అకాడమిక్స్ లో బాగా రానిచ్చారు అనుకోండి, ఫర్దర్ కూడా వీళ్ళకు యూనివర్సిటీ నుంచి 1 lakh వరకు స్కాలర్షిప్ అందడానికి కూడా అవకాశం ఉంది. అప్రాక్సిమేట్ గా 2,25,000 ఒరిజినల్ ఫీజు వేసుకుందాం. ఈ 2,25,000 ఇంటూ 4 years అంటే 9 లక్షల బడ్జెట్ వస్తుంది. ఈ 9 lakhs ఫైనాన్షియల్ సపోర్ట్ కూడా మా దగ్గర లేదు. ఈ 9 లక్షలు మేము పెట్టలేము. మీరు స్కాలర్షిప్స్ ఇచ్చినా కూడా వీ కాంట్ అఫోర్డ్ 8,50,000 ఆల్సో. 8 లక్షలు కూడా మేము పెట్టలేము పరిస్థితి సార్. కాకపోతే మంచి యూనివర్సిటీ అందితే మేము చదువుకోవడానికి వీఆర్ రెడీ అనుకుంటే ఫ్రమ్ వీసోర్స్ వర్సిటీ తరఫు నుంచి, మా వీసోర్స్ కంపెనీ తరఫు నుంచి వీసోర్స్ ఫిన్టెక్ ఉంది మాకు. ఈ వీసోర్స్ ఫిన్టెక్ ద్వారా మేము 25 నేషనలైజ్డ్ బ్యాంక్స్ అండ్ NBFCs తో టైఅప్ అయ్యాం వితౌట్ ఎనీ ప్రాపర్టీ అష్యూరెన్స్. ఫ్రమ్ వీసోర్స్ ఫిన్టెక్ ఆన్ బిహాఫ్ ఆఫ్ నేషనలైజ్డ్ బ్యాంక్స్ అండ్ NBFCs వీఆర్ ప్రొవైడింగ్ ద ఎడ్యుకేషన్ లోన్. ఎడ్యుకేషన్ లోన్ అనేది మళ్ళీ చదువుకు మాత్రమే కాదు, ఎడ్యుకేషన్ లోన్ విత్ ఫుడ్ అండ్ అకామిడేషన్ కూడా ఇప్పిస్తాం.
ఎందుకంటే కంప్యూటర్ సైన్స్ చదువుకోవాలనుకుంటే మెజారిటీ ల్యాప్టాప్ కూడా కావాల్సి ఉంది సార్ స్టూడెంట్స్. అవునవునవును. ల్యాప్టాప్ ఖర్చు, ఫైనాన్షియల్ సపోర్ట్ ఆఫ్ ద యూనివర్సిటీ ఫీజ్ అండ్ ఫైనాన్షియల్ సపోర్ట్ ఫర్ ఫుడ్ అండ్ అకామిడేషన్ కూడా ఎడ్యుకేషన్ లోన్ 100% అందించే రెస్పాన్సిబిలిటీ మా రీసోర్స్ తీసుకుంటాం. వితౌట్ ప్రాపర్టీ అష్యూరెన్స్ 100% ఎడ్యుకేషన్ లోన్ విత్ ఫుడ్ అండ్ అకామిడేషన్ ఇచ్చే రెస్పాన్సిబిలిటీ మా రీసోర్స్ తీసుకుంటాం. ఎలా సార్ మిమ్మల్ని అప్రోచ్ అవ్వాలంటే ప్రాసెస్ ఏంటి? మాది వచ్చేసి రీసోర్స్ ఆఫీసెస్ వచ్చి మనకు హైదరాబాద్ లో మనకు దిల్సుఖ్ నగర్ లో మన ఆఫీస్ ఉంది, జస్ట్ నియర్ బై మెట్రో స్టేషన్. అమీర్పేటలో కూడా నియర్ బై మెట్రో స్టేషన్ కమ్మసంగం పక్కనే మన ఆఫీస్ ఉంది. JNTU మెట్రో స్టేషన్ జస్ట్ దిగిన వెంటనే మన ఆఫీస్ ఉంది సార్. వెన్ కమింగ్ టు ఆంధ్రప్రదేశ్ లో వచ్చేసరికి విజయవాడ, తిరుపతి, వైజాగ్ అండ్ అనంతపూర్. ఎలా అండి అంటే మీరు చెప్పినటువంటి ఫార్ములా బాగానే ఉంది, అంటే ప్రాసెస్ అంతా బాగానే ఉంది. కొంతమంది విజిట్ చేద్దాము అనుకున్నటువంటి పేరెంట్స్ ఉంటారు, పిల్లలు కూడా ఉంటారు. వాళ్ళకి ఏమన్నా బెనిఫిట్స్ ఉన్నాయంటే మీ దగ్గర నుంచి ఎలాంటి ఇన్ఫర్మేషన్ కోసం ఉన్నా సరే మిమ్మల్ని అప్రోచ్ అయితే వాళ్ళకి ఏమైనా ప్రొవైడ్ చేస్తారా? ఏ విధంగా ఉంటుంది? మనము ఒకసారి ఇప్పుడు యూనివర్సిటీ ఎలా ఉందని చెప్పి తెలుసుకోవడానికి ఒకవేళ మీరు యూనివర్సిటీ విజిట్ అవ్వాలి అనుకుంటే మన రీసోర్స్ సంస్థ తరఫు నుంచి వీఆర్ ప్రొవైడింగ్ ద బస్ ఫెసిలిటీ. ఎవ్రీ థర్స్డే ఈవినింగ్ మనకు అక్కడ హైదరాబాద్ నుంచి అండ్ విజయవాడ నుంచి ఎవ్రీ వీక్ 3 buses మూవ్ అవుతాయి. మీరు ఒకవేళ రావాలి అనుకుంటే ఫ్రీ ఆఫ్ కాస్ట్, ఎటువంటి ట్రావెలింగ్ ఖర్చు లేకుండా మేమే వాళ్ళందరినీ కూడా యూనివర్సిటీకి తీసుకొని వస్తాము. థర్స్డే నైట్ బయలుదేరుతారు సార్. అక్కడ నుంచి ఫ్రైడే మొత్తం క్యాంపస్ లో ఉండి విజిట్ చేస్తారు. ప్రతి ప్లేస్మెంట్ సెల్ ని, ఇంక్యుబేషన్ సెల్ ని, తర్వాత మన ఇంటర్నేషనల్ డిపార్ట్మెంట్ ని, ఎందుకంటే స్టూడెంట్ ఎక్స్చేంజ్ ప్రోగ్రామ్స్ కూడా మనకి మీరు ఇందాక చూసారు. అండ్ దాంతో పాటు ల్యాబ్స్, లైబ్రరీ, క్లాస్ రూమ్స్ అన్ని విజిట్ చేసి మన తెలుగు స్టూడెంట్స్ తో కూడా ప్రశాంతంగా మాట్లాడుకుని అంతా ఓకే మాకు బాగా నచ్చిందని చెప్పి మీకు కన్ఫర్మేషన్ వచ్చినప్పుడు ఇన్ క్యాంపస్ మీరు అడ్మిషన్ చేసుకోవచ్చు. డెఫినెట్ గా అండి, చాలా మంచి అవకాశం కల్పిస్తూ ఉన్నారు. అండ్ ప్రతి ఒక్కరు తెలుగు రాష్ట్రాల్లో ఉండేటువంటి ప్రతి ఒక్కరూ కూడా ఈ వీడియోని చూసేటువంటి వాళ్ళు ఇంటర్మీడియట్ పూర్తి అయిపోయిన తర్వాత మీ పిల్లల్ని ఒక రైట్ యూనివర్సిటీలో బీటెక్ చేయించాలి అనుకుంటే, ఎస్పెషల్లీ కంప్యూటర్ సైన్స్ చేయించాలి అనుకుంటే, వాళ్ళు ఏ టెక్నాలజీ వచ్చేసిన తర్వాత టెక్నాలజీ రంగంలో చాలా అవకాశాలు ఉన్నాయి. అండ్ ఆంటర్‌ప్రెన్యూర్‌షిప్ గా కూడా ఎదిగేటువంటి అవకాశాన్ని కల్పిస్తూ ఉంది కోడింగ్ నేర్చుకునేటువంటి వాళ్ళకి. సో బెస్ట్ ప్లేస్, రైట్ ప్లేస్ ఏదైనా ఉంది అని అంటే ఇక్కడ మీకు చాలా ఇన్నోవేషన్స్, స్టార్టప్స్ చాలా ఇక్కడే ఉన్నాయన్నమాట బెంగళూరులో. ఎవరైనా అప్రోచ్ అవ్వాలి అనుకుంటే రీసోర్స్ వర్సిటీకి సంబంధించినటువంటి కాంటాక్ట్ నెంబర్ మీకు స్క్రీన్ మీద కనిపిస్తుంది. దాన్ని మీరు కాల్ ఆర్ మెసేజ్ వాట్సాప్ చేసి వెంటనే మీరు అప్రోచ్ అవ్వచ్చు. అండ్ మీకు ఫ్రీ బస్ ఫెసిలిటీ కూడా ఉంది. ఆయన చాలా క్లియర్గా చెప్పడం జరిగింది. బిలో పావర్టీ లైన్ ఎవరైతే ఉంటారో, అంటే కొంతమంది ఫీజు కూడా కట్టుకోలేము బట్ మా దగ్గర మెరిట్ ఉంది అనుకున్నటువంటి ఎవరైతే ఉన్నారో వాళ్ళకి స్కాలర్షిప్, దాంతోపాటు ఇక్కడ ఉండేటువంటి కొన్ని బెనిఫిట్స్ ఉన్నాయి. ఆ బెనిఫిట్స్ మీరు తెలుసుకొని ఇక్కడ జాయిన్ అవ్వచ్చు. అండ్ ఈ వీడియో లైక్ చేయండి, షేర్ మాత్రం తప్పకుండా చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ నాగేంద్ర గారు. థ్యాంక్ యూ సో మచ్.